వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. చాలామందికి ఒక సందేహం ఏంటంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా అసలు ఎలా తెలుసుకోవాలనేసి అర్థం కావడం లేదు. సో ఈ వీడియోలో మీకు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయి ఉన్నాను ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. సో ముందుగా మీరు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ రేజ్ చేస్తుంటే ఇక్కడ మీకు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని ఉంటుంది. ఓకే, దీని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఏంటి అని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ పైన క్లిక్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి స్టేటస్ మనకు ఇలా కనిపిస్తుంది. ఓకే, ముందుగా అసలు పిఎఫ్ ట్రాన్స్ఫర్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అని నన్ను అడిగితే సాధారణంగా పిఎఫ్ ట్రాన్స్ఫర్ కావడానికి 15 డేస్ నుండి 2 మంత్స్ వరకు టైం అనేది పడుతుంది. కొన్నిసార్లు 15 డేస్ కంటే తొందరే 10 డేస్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ మ్యాక్సిమము 15 డేస్ నుండి 2 మంత్స్ వరకు టైం అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీరు ఓల్డ్ కంపెనీ అంటే ప్రీవియస్ కంపెనీ అమౌంట్ ఇది, ప్రజెంట్ అకౌంట్ ఇది. ఓకే, ఓల్డ్ కంపెనీ అమౌంట్ని ప్రజెంట్ దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. క్లెయిమ్ యొక్క స్టేటస్ ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు నాట్ అవైలబుల్ అని ఉంది. మరి నాట్ అవైలబుల్ అంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా ఎలా తెలియాలి మనకు? అంటే ఇప్పుడే మనకు ట్రాన్స్ఫర్ అయిందని మనము తెలుసుకోవద్దు, అంటే అనుకోవద్దు. ఎలా తెలుసుకోవాలి మరి అంటే ఈపీఎఫ్ పాస్బుక్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూడవలెను. ఓకే, ఇప్పుడు ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేసినాము. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టోటల్ పిఎఫ్ ఎంత ఉంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వీరు 2 కంపెనీస్లో డ్యూటీ అయితే చేశారు కదా, సో దానికోసం మనము ఎక్కడ చూడాలి? మొదట మీరు చూడండి, మెంబర్ వైజ్ బ్యాలెన్స్లో వెళ్ళి చూడాలి ఫస్ట్ కంపెనీ యొక్క అమౌంట్ 0 అయిందా లేదా అని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ కంపెనీ యొక్క అమౌంట్ ఇక్కడ మీకు 0 అని కనిపిస్తుంది. 0 అంటే ఏమిటి? విత్డ్రా చేసుకున్నారా లేదా ట్రాన్స్ఫర్ చేసుకున్నారా, అది ఎలా మనకు తెలియాలి? ఇక్కడైతే 0 అని ఉంది. ఓకే, నేనైతే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్నారని చెప్తున్నాను, కానీ అది మీకు చూపించాలి కదా. సో దానికోసం నేను ఇక్కడ క్లెయిమ్స్లో వెళ్ళి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము క్లెయిమ్స్లో వచ్చేసాము. సో ఏదైనా మీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే దానికి సంబంధించిన స్టేటస్ ఇలా మనకు క్లెయిమ్స్లో కనిపిస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫామ్ 13 ట్రాన్స్ఫర్ అవుట్ అని ఇలా కనిపిస్తుంది. అంటే వీరు పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. 20,919 రూపీస్ పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది అనేది డేట్తో సహా మెన్షన్ చేసి చూపిస్తారు, 6 మార్చ్ 2024. ఓకే, అలానే మనము ఈ పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్తున్నాం కదా, దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓకే, పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసాం కదా, సో ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ ఇన్ సేమ్ ఆఫీస్ అని ఇలా వస్తుంది. పిఎఫ్ అమౌంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది. దాని తర్వాత కింద మనకు ఇంట్రెస్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది కింద మనకు కనిపిస్తుంది. ట్రాన్స్ఫర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఓన్లీ అని ఇక్కడ మనకు మెంబర్ ఐడి అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను కొంచెం లెఫ్ట్కి టర్న్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు పిఎఫ్ అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎంప్లాయీ షేర్లో 2,491 రూపీస్ ట్రాన్స్ఫర్ అయింది. ఎంప్లాయర్ షేర్లోనేమో 16,974 రూపీస్ ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా మనకు రావాలి కదా. సో ఎంప్లాయీ షేర్లో 186 రూపీస్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఎంప్లాయర్ షేర్లోనేమో 1,268 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఇది మనకు సక్సెస్ఫుల్గా పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందని అర్థము. ఇది ట్రాన్స్ఫర్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది మరి? 15 డేస్ నుండి మనకు 2 మంత్స్ అని చెప్పుకున్నాం. 2 మంత్స్ కంటే ఎక్కువ కూడా కొన్నిసార్లు పడుతుంది. ఎందుకంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ మనం చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ మన కంపెనీ హెచ్ఆర్ అప్రూవ్ చేయాలి. హెచ్ఆర్ అప్రూవ్ చేసిన తర్వాతే ఆ క్లెయిమ్ పిఎఫ్ ఆఫీస్కి వరకు వెళ్తుంది. హెచ్ఆర్ అప్రూవ్ చేయలేదనుకోండి, హెచ్ఆర్ఏ మనకు టైం తీసుకుంటున్నాడు, లేకుంటే హెచ్ఆర్ నిద్రలో ఉన్నాడు,
ఓకేనా. కొందరికి ఏంటంటే 15 డేస్ 20 డేస్ గడుస్తున్నా అప్రూవ్ చేయడు హెచ్ఆర్, ఎందుకంటే ఆయన బిజీ ఉండొచ్చు ఆయన వర్క్లో, లేదంటే కొందరు కావాలని కూడా అప్రూవ్ చేయకపోవచ్చు. ఓకే, ఇలా మనకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సుమారుగా 2 months అయితే మీరు టైం పెట్టుకోవచ్చు. కంపెనీ మారిన ప్రతిసారి ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.